రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సింగరేణిలో స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తప్పే జరగలేదని అధికార పక్షం వాదిస్తోంది. మరోవైపు ఒకవైపు రాజకీయ పాఠాల కోసం అమెరికాకు వెళ్లారు ముఖ్యమంత్రి. ఇదే అదును అంటూ ప్రజాభవన్ నలుగురు మంత్రులు సీక్రెట్ గా భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ నలుగురు నేతలు ఏం చర్చించారు? ఎవరిపై కోపంతో కలిశారు? రాజకీయ పాఠాల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. ఇదే అదునుగా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రితో మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. సాధారణంగా సమావేశం అయితే ఎవరికీ ఏ అనుమానం రాకపోయేది. ముఖ్యమంత్రి లేని పక్షంలో మీటింగ్ జరగడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో మంత్రులు రాష్ట్ర రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నిజామాబాద్ లోక్సభకి మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా ఉత్తమ్ ఉన్నారు. జగిత్యాల కూడా అదే పరిధిలో ఉండడంతో జీవన్ రెడ్డి భేటీలో చర్చించిన విషయాలను డిప్యూటీ సీఎం బట్టికి మంత్రి ఉత్తమ్ వివరించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసేలా చూసుకోవాలని మంత్రులు చర్చించారని బయటకు చెప్పుకుంటున్నా లోపల మాత్రం మరోలా ఉందంటున్నారు విశ్లేషకులు. మున్సిపల్ తాజా రాజకీయాలపై చర్చతో పాటు ఇటీవల కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదాస్పదమైన సింగరేణి సంస్థకు చెందిన నైని బొగ్గుగని టెండర్ల రద్దుపై సాగుతున్న ప్రచారంపై సైతం చర్చించుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టెండర్ల కేటాయింపు ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసమే ఆరోపణలు రాగానే ప్రభుత్వం నైని టెండర్లను రద్దు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులకు వివరించారు. అంతేకాదు నైని విషయంలో వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని డిప్యూటీ సీఎం పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీనిపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హైదరాబాద్కు వచ్చే ముందు మరో వారం వరకు పట్టే వీలుంది. అప్పటి వరకు చక్కదిద్దాల్సిన అంశాలను మంత్రుల టీంకు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. గడిచిన 2 ఏళ్లలో పాలన మీద పట్టురాని పక్షంలో కొందరి మీద వదిలేసి 2 వారాలకు పైనే రాష్ట్రానికి దూరంగా ఉండే సాహసం ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా చేయగలరా అన్న వాదన తెరపైకొచ్చింది. బట్టి నేతృత్వంలో మంత్రుల సమావేశం వెనుక ఎటువంటి రాజకీయ కుట్రలు లేవని, కేవలం రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించేందుకే భేటీ అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. కేబినెట్ మంత్రుల మధ్య సమన్వయం ఉండటంతో పరిపాలనలో జాప్యం జరగదని, అపార్థాలు ఉండవన్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వారి మధ్యలో ఏం చర్చ లేకపోతే టీపీసీసీ చీఫ్ ఎందుకు స్పందించారని విశ్లేషకులు చెబుతున్నారు.